అందరికీ నమస్కారం. మిథున రాశి వారికి మార్చ్ 15 నుంచి 31 వరకు ఎలా ఉండబోతుందో టారో రీడింగ్లో చూద్దాం. కొన్ని విషయాల్లో కొంచెం మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది అండ్ కొంచెం నెగిటివిటీ సైన్ కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీరు ఓన్గా కొంచెం నెగిటివ్ థింకింగ్ అయితే కనిపిస్తుంది బాగా. అది ఏ విషయంలో అయినా అయిండొచ్చు. లైక్ కెరియర్లో కానీ, బిజినెస్లో కానీ, ఎనీ రిలేషన్లో కానీ కొంచెం నెగిటివ్ థింకింగ్ కూడా బాగా కనిపిస్తుంది. సో మెయిన్గా కెరియర్ అయితే మీకు న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ కొత్త జాబ్ కోసం కనుక చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా కొత్త జాబ్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ చాలా బాగుంటుంది కెరియర్లో. అండ్ మీరు ఏదైనా ప్రాజెక్ట్స్లో ఉంటే కనుక మీ వర్క్లో, సో ప్రాజెక్ట్స్ మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందని కూడా చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ బిజినెస్ చేసే వాళ్ళకైతే కొంచెం మీరు ఎవరైనా సలహా తీసుకుంటే బెటర్ బిజినెస్ పరంగా. ఎందుకంటే మీ ఓన్ డెసిషన్ అయితే మీకు కొంచెం ఇష్యూస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లైక్ ఏదైనా మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ ఏదైనా అడ్వైజర్స్ కానీ, సో సలహా తీసుకుంటే మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశాలు, అంటే మీ బిజినెస్లో గ్రోత్ ఉండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా బాగుంటుందని కూడా చెప్పొచ్చు. సో న్యూ బిజినెస్ అయితే మీరు స్టార్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ప్రెజెంట్ కొంచెం మీరు పాస్ట్లో హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బంది పడి ఉంటే అది ఇంకా కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. పాస్ట్ వూండ్స్ అయితే మీకు మళ్ళీ రీస్టార్ట్ అవ్వడము, మళ్ళీ మీరు అదే విషయంలో మీరు ఇబ్బంది పడడము ఇది ఎక్కువ ఉంటుంది. అండ్ హెల్త్ పరంగా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే అది మీకు తగ్గే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ మళ్ళీ హెల్త్ ఇష్యూస్ రీఎంట్రీ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. లైక్ ఏదైనా సర్జరీస్ అయిన వాళ్ళు కానీ, ఆల్రెడీ హెల్త్ పరంగా మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే అది మళ్ళీ రావడము, సో దానివల్ల మీరు కొంచెం టెన్షన్ పడడం అనేది ఉంటుంది. ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ నెక్స్ట్ రిలేషన్షిప్ అయితే న్యూ రిలేషన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు, అంటే న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. లైక్ సో ఆ రిలేషన్ మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కొంచెం ఫస్ట్లో స్లో ఉన్నా, సో తర్వాత మూమెంట్ అనేది బాగా ఉంటుంది. అంటే మీ ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండడం, సో ఈ రిలేషన్ అనేది చాలా పాజిటివ్గా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. సో మెయిన్గా అయితే రిలేషన్షిప్లో ఖచ్చితంగా న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మ్యారేజ్ విషయంలో కొంచెం స్టక్అప్ మైండ్, అంటే ఇప్పుడు కొంచెం మీరు డిలే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ అంతటికి మీరు మ్యారేజ్ విషయంలో అయితే డిలే చేస్తారు. అంటే ప్రెజెంట్ ఇప్పుడు ఇంకా కొంచెం టైం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా కొంచెం టైం తీసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్నాయి. ఇప్పుడు అంత ఇంకా సెటిల్ అవ్వాలి, లైక్ కెరియర్లో కానీ ఇంకా సెటిల్ అవ్వాలి అన్న థాట్లో మీరు ఎక్కువగా ఉంటారు. అండ్ కంప్లీట్ కొంచెం ప్రెజెంట్ అన్నీ స్టాప్ చేద్దాము అన్న ఆలోచనలు ఎక్కువ ఉంటారు. అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళకైతే చాలా బాగుంటుంది. చిల్డ్రన్స్ కోసం చూస్తున్న వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఉన్నాయి. అండ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది మ్యారీడ్ లైఫ్ మీకు. మీరు ఏదైనా కొత్తగా ప్రాపర్టీస్ కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా విన్నింగ్ ఉంటుంది. సో మీరు ఎంత వర్క్ హార్డ్ చేస్తారో మీకు అంత రిజల్ట్స్ అనేది అంత పాజిటివ్గా ఉండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది స్టూడెంట్స్కి. అండ్ ఒకవేళ మీరు ఏదైనా అబ్రాడ్ స్టడీస్ కోసం కనుక ప్లాన్ చేస్తుంటే అది కూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. సో ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా మీరు చేయొచ్చు. మీరు ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ అయితే మీరు ఎందులో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినా అందులో మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అంటే మీరు ఒకవేళ మీరు ఎందులో అయినా మనీ పెడితే ఆ మనీ మీకు డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా మీకు బాగా కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు. అండ్ చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయితే మీకు ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పొచ్చు.
అండ్ ఏదైనా స్టాక్ మార్కెట్లో గానీ అందులో మీరు అమౌంట్ పెట్టినా మీకు బాగానే సక్సెస్ అంటే మంచి అమౌంట్ మీకు వచ్చే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మీకు ఏంజెల్ గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఫర్‌గివ్‌నెస్ అంటే మీకు ఏదైనా ఇష్యూ వచ్చినా దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్‌కమ్ అవుతారు. అండ్ ప్రతిదీ మీరు చాలా పాజిటివ్‌గా తీసుకుంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే మీరు మీ విషయంలో ఎవరైనా ఏదైనా ఇష్యూ క్రియేట్ చేసినా, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా దాన్ని మీకు ఫర్‌గివ్ అనేది ఉండాలి. అప్పుడే మీకు లైఫ్‌లో అన్నీ పాజిటివ్‌గా ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.